హాయ్ ఫ్రెండ్స్, మీరు రాయబోయే టెట్లో మీరు టాప్ స్కోర్ సాధించాలి అంటే ప్రీవియస్ పేపర్సే మీ యొక్క గేమ్ చేంజర్. మన ఛానల్లో ప్రీవియస్ పేపర్ కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చూడండి. ఈ వీడియోలో 2024 కి సంబంధించినటువంటి పేపర్ 2 సోషల్ స్టడీస్ ని మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ అనే వ్యక్తి 0 డిగ్రీల రేఖాంశంపై ఉన్నటువంటి నగరంలో నివసిస్తున్నాడు. అదేవిధంగా వై అనేటువంటి వ్యక్తి 180 డిగ్రీలో ఉన్నటువంటి రేఖాంశంపై ఉన్న నగరంలో నివసిస్తున్నాడు. ఎక్స్ మరియు వైల మధ్య గల సమయ వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూద్దాం. 24 అవర్స్, 9 అవర్స్, 18 అవర్స్, 12 అవర్స్. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. మొత్తం భూమిపై 360 రేఖాంశాలు ఉన్నాయి. ఈ రేఖాంశాలను మనం సమయానికి సంబంధించిన రేఖలుగా చెప్పుకుంటాం. భూమి 15 డిగ్రీల మేర జరగడానికి దాదాపు గంట సమయం పడుతుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి, అంటే 360 డిగ్రీల మేర తిరగడానికి 24 గంటలు పడుతుంది. మొదటి వ్యక్తి 0 డిగ్రీల దగ్గర ఉన్నాడు, రెండో వ్యక్తి 180 డిగ్రీల దగ్గర ఉన్నాడు. అంటే ఖచ్చితంగా 360 డిగ్రీలకు సగంలో ఆ వ్యక్తి ఉన్నాడు. కాబట్టి 180 డిగ్రీలను మనము 15 డిగ్రీలతో భాగిస్తే మనకు వచ్చేదే ఆన్సర్, అంటే 12 గంటల సమయం. ఎక్స్ మరియు వైల మధ్య ఉన్నటువంటి సమయ వ్యత్యాసం వచ్చేసి 12 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో ఈ మూలాధారాలు భూమి అంతర్భాగం గురించి ప్రత్యక్ష జ్ఞానాన్ని అందిస్తాయి. ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ దీస్ సోర్సెస్ ప్రొవైడ్ డైరెక్ట్ నాలెడ్జ్ అబౌట్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. ఆప్షన్స్ చూద్దాం. డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్, volcanic eruption, temperature in the interior of the earth, atmospheric pressure and density of the material. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్, అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూమి లోపలి భాగంలోని ఉష్ణోగ్రత, పదార్థం యొక్క వాతావరణ పీడనం మరియు సాంద్రత. భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి అంశాల గురించి తెలుసుకోవాలి అంటే లేదా ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందాలి అంటే మనకున్నటువంటి అవకాశాలు డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్. ఈ డ్రిల్లింగ్ చేయడం ద్వారా భూమిలో ఉన్నటువంటి నీరు, రాళ్ళు, ఖనిజాలను బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఆ తీసుకొచ్చిన తర్వాత దాన్ని పరీక్షించడం అనేది ప్రత్యక్ష జ్ఞానం కింద వస్తుంది. అదేవిధంగా అగ్నిపర్వత విస్ఫోటనం జరిగినప్పుడు భూమిలోంచి లావా, బూడిద మొదలగు పదార్థాలు బయటకు వస్తాయి. ఇవి కూడా పరీక్షించడానికి ప్రత్యక్ష జ్ఞానమే అని చెప్పవచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి, డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్, అదేవిధంగా వాల్కనిక్ ఎరప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూమిపై ఉన్నటువంటి మంచినీటిలో అత్యధిక భాగం 69.56% ఈ రూపంలో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది? ఆప్షన్ చూద్దాం. తాజా భూగర్భ జలాలు, సరస్సులు మరియు రిజర్వాయర్లో కేంద్రీకృతమైనటువంటి నీరు, నదులు మరియు సరస్సులలో కేంద్రీకృతమైనటువంటి నీరు, అంటార్కిటికా, ఆర్కిటిక్ మరియు పర్వత శ్రేణుల్లోని మంచు మరియు శాశ్వత మంచు కవచం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. భూమిపై ఉన్నటువంటి మంచినీటిలో అత్యధిక భాగం అనగా 69.56% ఎక్కడ ఉంది అంటే ఇది అంటార్కిటికా, అదేవిధంగా ఆర్కిటిక్, గ్రీన్లాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి భారీ మంచు నిల్వలే ఈ మంచినీరు. కావున ప్రపంచంలో ఉన్నటువంటి నీటి నిల్వలలో ప్రధాన భాగం ఈ గడ్డగట్టపోయినటువంటి ఐస్ అని చెప్పొచ్చు. ఈ ఐస్ కరగడం వల్ల కూడా సముద్ర మట్టాలు కూడా పెరుగుతున్నాయి. ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాతావరణం యొక్క దిగువ పొర అయినటువంటి ట్రోపోవరణంలో మనం ఎక్కువ ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత ఏమవుతుంది? ఇంక్రీజ్, రిమైన్స్ కాన్స్టెంట్, డిక్రీజ్, డిక్రీజ్ దెన్ ఇంక్రీజ్. పెరుగుతుందా, స్థిరంగా ఉంటుందా, తగ్గుతుందా? తగ్గుతుంది, ఆపై పెరుగుతుందా? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ట్రోపోస్ఫియర్లో ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎందుకంటే ట్రోపోస్ఫియర్ అనేది భూ వాతావరణంలోని కింది పొర. ఇది దాదాపు 0 నుంచి 12 కిలోమీటర్ల మేర ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడి ఏమవుతుంది అంటే ఈ వేడి గాలిని డైరెక్ట్గా వేడి చేయలేదు. ఇది ముందుగా భూమి ఉపరితలాన్ని తాకుతుంది. తాకినప్పుడు భూమి వేడెక్కుతుంది. ఆ భూమి వేడెక్కిన తర్వాత భూమి నుంచి వచ్చేటువంటి ఆ వేడి వాతావరణాన్ని వేడి చేస్తుంది, అంటే గాలిని వేడి చేస్తుంది. మరి భూమి దగ్గరగా ఉన్నటువంటి గాలి వాతావరణం వేడిగా ఉంటుంది, కానీ భూమి నుంచి పైకి పోతున్న కొలది వాతావరణంలో ఉన్నటువంటి వేడి అనేది తగ్గుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3
తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బైసన్ మరియు సింధు గార్జెస్ వరుసగా ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ మరియు జమ్మూ కాశ్మీర్, ఒడిశా అండ్ పాకిస్తాన్. మీకు ఆన్సర్ తెలుసా కింద కామెంట్ చేయండి. బైసన్ గార్జ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక లోతైన లోయ. ఇది రాతి లోయ అని చెప్పుకోవచ్చు. ఇది గోదావరి నది పరిసరాల్లో ఏర్పడినటువంటి సహజ భౌగోళిక నిర్మాణంగా చెప్పుకోవచ్చు. రెండవది ఇండస్ గార్జ్ జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ ప్రాంతంలో ఉంది. ఇది సింధు నది ప్రాంతంలోని పర్వతాలను తీవ్రంగా చెక్కడం వల్ల ఏర్పడినటువంటి గార్జ్. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైనటువంటి పర్వత ప్రాంత గార్జులు కూడా మనకు జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ ప్రాంతంలో మనకు కనబడతాయి. ఆన్సర్ వచ్చేసి 1 ఆంధ్రప్రదేశ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూమిపై అల్పపీడన ప్రాంతం గల ప్రాంతాలేవి? ఆప్షన్స్: భూమధ్యరేఖ మరియు ఉపధ్రువ ప్రాంతం, భూమధ్యరేఖ మరియు ఉప ఉష్ణమండల ప్రాంతం, ఉపధ్రువ మరియు ధ్రువ ప్రాంతం, ఉప ఉష్ణమండల మరియు ధ్రువ ప్రాంతం. ఫ్రెండ్స్, మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. భూమధ్యరేఖ వద్ద సూర్యుడి వేడి అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ గాలి ఎక్కువ వేడి అయిన తర్వాత అది పైకి లేస్తుంది. పైకి లేచినటువంటి క్రమంలో అది ఖాళీ చేసినటువంటి నేల మీద ప్రాంతంలో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దీన్ని మనము డోల్డ్రమ్ బెల్ట్ అని అంటాము. అనగా భూమిపై ఉన్నటువంటి అల్పపీడన ప్రాంతాల్లో భూమధ్యరేఖ ఒక ప్రాంతము, అదేవిధంగా రెండవది ఉపధ్రువ ప్రాంతం. ఇది 60 డిగ్రీల అక్షాంశాల వద్ద ఉంటుంది. ఇక్కడ వేడి గాలులు అదేవిధంగా చల్లగాలులు ఒకదానికొకటి ఢీకొంటాయి. ఈ ప్రాంతంలో గాలి పరస్పరం పైకి వెళ్ళడంతో ఇక్కడ ఉపధ్రువ అల్పపీడన మండలం అనేది ఏర్పడుతుంది. దీన్ని మనము 60 డిగ్రీస్ లో ప్రెషర్ బెల్ట్ అని కూడా అంటాము. అనగా భూమిపై అల్పపీడనం గల ప్రాంతాలు చూస్తే భూమధ్యరేఖ మరియు ఉపధ్రువ ప్రాంతం. ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలోని ఈ రాష్ట్రాలు వరి వాణిజ్య పంటగా ఉంది. ఆప్షన్స్ చూద్దాం. పంజాబ్ అండ్ హర్యానా, ఒడిశా అండ్ పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, పశ్చిమ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. వరి వాణిజ్య పంటగా పండించే రాష్ట్రాలు పంజాబ్ అండ్ హర్యానా. సింధు నీటిపారుదల వ్యవస్థ ఇక్కడ పుష్కలంగా ఉంది. కాబట్టి ఇక్కడ రైతులు ఏం చేస్తున్నారు అంటే కేవలం వరిని ఆహార పంటగానే కాకుండా వ్యాపార పంటగా ఇక్కడ సాగు చేస్తున్నారు. భారత రైస్ మార్కెట్లో ఈ రాష్ట్రాలదే పెద్ద పాత్ర. ఆన్సర్ వచ్చేసి 1 పంజాబ్ అండ్ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో భారతదేశంలో పట్టును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? అస్సాం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. భారతదేశంలో పట్టును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం వచ్చేసి కర్ణాటక. ఎందుకు అంటే కర్ణాటకలో మల్బరీ సాగు అనేది ఎక్కువగా ఉంది. ఈ మల్బరీ ఆకులని పట్టు పురుగులు అనేది తినడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా మల్బరీ పంటలకు అనుకూలంగా ఉంది. కాబట్టి కర్ణాటక రాష్ట్రం భారతదేశంలోనే అత్యధికంగా పట్టును ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రంగా ఉంది. ఆన్సర్ వచ్చేసి 2 కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ వీటి మధ్యలో ఉంది. ఆప్షన్స్: దిహాంగ్ వ్యాలీ అండ్ పిర్పంజాల్ శ్రేణి, పిర్పంజాల్ శ్రేణి అండ్ జస్కర్ శ్రేణి, ముస్సోరి శ్రేణి అండ్ దిహాంగ్ వ్యాలీ, జస్కర్ శ్రేణి అండ్ ది ముస్సోరి శ్రేణి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ పిర్పంజాల్ అండ్ జస్కర్ శ్రేణి మధ్య ఉంది. ఇది హిమాలయాల్లో ప్రసిద్ధమైనటువంటి లోయ. దీని గుండా జీలం నది ప్రవహిస్తుంది. భౌగోళికంగా పర్వతాలతో చుట్టబడి ఉంది. ఇది చల్లని వాతావరణం కారణంగా అందమైనటువంటి ప్రకృతి దృశ్యాలు ఇక్కడ మనకు కనబడతాయి. కాబట్టి ఇది పర్యాటక కేంద్రంగా కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆన్సర్ వచ్చేసి పిర్పంజాల్ అండ్ జస్కర్ శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ పర్వతాలు భారతదేశంలోని పశ్చిమ కనుమలకు ఆవల ఉన్న ప్రాంతాలలో వేసవిలో వర్షాలు కురియడానికి మరియు ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి కారణమవుతున్నాయి. అవి ఏ పర్వతాలు? ఆప్షన్స్ చూద్దాం. ఆరావళి, పూర్వాంచల్, తూర్పు కనుమలు, హిమాలయ పర్వతాలు. మీకు ఆన్సర్ తెలిస్తే కింద వెంటనే కామెంట్ చేసేయండి. ఆన్సర్ చూద్దాం. హిమాలయాలు. ఆన్సర్ 4 హిమాలయాలు చల్లని సైబీరియా గాలులను భారతదేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. వీటి వల్ల ఉత్తర భారతదేశం తీవ్ర చలికి గురి కాకుండా కాపాడబడుతుంది. అదేవిధంగా వేసవిలో మరియు ఋతుపవన సమయంలో వాతావరణ మార్పుల్లో కూడా ఈ హిమాలయాలు అనేవి చక్కటి కీలక పాత్ర వహిస్తున్నాయని చెప్పవచ్చు. ఆన్సర్ 4.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జనాభా యొక్క సానుకూల వృద్ధి రేటు ఈ సందర్భంలో గమనించబడుతుంది. ఆప్షన్స్: మరణాల రేటు కంటే జనన రేటు తక్కువగా ఉన్నప్పుడు, జనన రేటు మరియు మరణాల రేటు ఒకే విధంగా ఉన్నప్పుడు, మరణాల రేటు కంటే జనన రేటు ఎక్కువగా ఉన్నప్పుడు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. జనాభా యొక్క సానుకూల వృద్ధి రేటు ఏ సందర్భంలో గమనించబడుతుంది అంటే, పుట్టినవారు మరణించే వారి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే జనాభా పెరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ పాపులేషన్ గ్రోత్ అంటాం. ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలోని ఈ 3 రాష్ట్రాలు తుంగభద్ర నది జలాలను పంచుకుంటున్నాయి. కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ చూద్దాం. తుంగభద్ర జలాలను పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు వచ్చేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇది కర్ణాటకలో పుట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గుండా ప్రవహిస్తుంది. ఇది విద్యుత్ సాగునీటి ప్రాజెక్టులను కలిగి ఉంది. ఆల్మట్టి, తుంగభద్ర డ్యాంలు దీనిలో ముఖ్యమైనవి. ఈ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై కూడా మనకు ఒప్పందాలున్నాయి. వ్యవసాయం అదేవిధంగా తాగునీటి వనరులకు ఈ యొక్క నది అనేది చాలా కీలకం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ నేలలను రేగర్ నేలలు అని కూడా అంటారు. ఏంటి అవి? రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, అలోవేల్ సాయిల్, లాటరైట్ సాయిల్. ఎర్ర, నల్ల, ఒండ్రు, లాటరైట్. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. నల్ల మట్టి, బ్లాక్ సాయిల్ని మనము రేగర్ నేలలు అని అంటాం. బసాల్ట్ రాళ్ల విచ్ఛిన్నంతో ఈ నేలలు ఏర్పడ్డాయి. ఇది ఎక్కువ నీటిని నిల్వ చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి నేల. ఇది పత్తి పంటకు చాలా అనుకూలమైనటువంటిది. ఇవి ఎక్కువగా మనకు ఎక్కడ కనిపిస్తాయంటే దక్కన్ పీఠభూమిలో మనకు విస్తారంగా కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి యొక్క అక్షం ఏడాది పొడవునా ఒకే దిశలో వంగి ఉంటుంది. ఇది ఏ వైపుకు వంగి ఉంటుంది? ఆప్షన్స్: రిగెల్ కెంట్ స్టార్, పోల్ స్టార్, కానోపస్ స్టార్, కపెల్లా స్టార్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. రిగెల్ కెంట్ నక్షత్రం, ధ్రువ నక్షత్రం, కనోపస్ నక్షత్రం, కపెల్లా నక్షత్రం. చూద్దాం. భూమి అక్షం 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఇది సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు దిశ అనేది మారదు. ఇది ఎప్పుడు కూడా పోల్ స్టార్ వైపు చూపిస్తుంది. దీనివల్ల ఋతువులు కూడా ఏర్పడుతున్నాయి. ఆన్సర్ వచ్చేసి 2, ధ్రువ నక్షత్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా 1988 ప్రకారం పర్యావరణ స్థిరత్వం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి మొత్తం భౌగోళిక ప్రాంతంలో కనీసం ఇంత భూభాగం చెట్లచే నిండి ఉండాలి. ఎంత భూభాగం? ఆప్షన్స్: 16.4%, 33.3%, 22.7%, 46.4%. మీకు ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా 1988 ప్రకారం పర్యావరణ స్థిరత్వం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడాలి అంటే దేశ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఉండాల్సినటువంటి శాతం వచ్చేసి 33.3%. ఆన్సర్ వచ్చేసి 33.3%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది పంటను బంగారు పీచు అని కూడా అంటారు. ఆప్షన్స్ చూద్దాం. జూట్, సిల్క్, గ్రౌండ్నట్, జోవర్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జూట్, జనపనార. దీనికి బంగారు రంగు ఉంటుంది, ఎరుపు ఉంటుంది. ఇది బంగ్లాదేశ్ అండ్ పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా పండుతుంది. వీటిని సంచులు, తాడులు తయారీకి వాడతారు. ఇది పర్యావరణ రహితమైనటువంటి పంట. వ్యవసాయం మరియు పరిశ్రమల ఆర్థిక వనరుగా కూడా ఇది ఉంది. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఆప్షన్స్: జనపనార, చక్కెర పరిశ్రమ, ఎరువుల పరిశ్రమ, నూలు వస్త్రాలు. ఆన్సర్ 3, ఎరువుల పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిమాండ్ డ్రాఫ్ట్కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాం. తగినంత నిధులు లేనందున బ్యాంకులు కొన్నిసార్లు దీనిని తిరిగి పంపించవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ను జారీ చేయడానికి బ్యాంకు కొంత రుసుమును వసూలు చేస్తుంది. డిమాండ్ డ్రాఫ్ట్ ఐచ్ఛిక ద్రవ్యం. దీనిని ఏ వాణిజ్య బ్యాంకు అయినా జారీ చేస్తుంది. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. డిమాండ్ డ్రాఫ్ట్ అనగా బ్యాంకు ఇచ్చే ముందే చెల్లించేటువంటి ఒక హామీ ఉన్నటువంటి పత్రం అనుకోవచ్చు. బ్యాంకు నుండి నిర్ణీత మొత్తానికి డీడీ తీసుకుంటాం. డీడీ తీసుకోవాలంటే ముందుగా ఆ నిర్ణీత మొత్తాన్ని మనం బ్యాంకుకు చెల్లిస్తాం. బ్యాంకు ఏం చేస్తుందంటే క్యాష్ బదులు మనకు డీడీని ఇష్యూ చేస్తుంది. ఇది ఒక వ్యక్తికి కానీ లేదా ఒక సంస్థకు కానీ ఎవరికైనా ఇచ్చేటువంటి డీడీ. కాబట్టి
ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో 1 అనేది రాంగ్ ఆన్సర్. తగినంత నిధులు లేనందున బ్యాంకులు కొన్నిసార్లు దీనిని తిరిగి పంపించవచ్చు. అటువంటి అవకాశం లేదు. నిధులు ఇచ్చిన తర్వాతనే మనకు డీడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాక్యాలను పరిశీలించి ఇచ్చిన సమాధానాల నుండి సరైన సమాధానాన్ని కనుగొనండి. స్వల్ప ద్రవ్యోల్బణం పారిశ్రామికవేత్తల లాభాలను పెంచుతుంది, కావున ఉత్పత్తిని ఇది ప్రేరేపిస్తుంది. రెండవది, అధిక ద్రవ్యోల్బణం ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఆన్సర్ చూద్దాం. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. తేలికపాటి ద్రవ్యోల్బణం ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే లాభాలు పెరుగుతాయి కాబట్టి. మరి అధిక ద్రవ్యోల్బణం ధరలను పెంచి ఉత్పత్తిని అడ్డుకుంటుంది, ఆర్థిక అస్థిరతను పెంచుతుంది. కాబట్టి ఏ మరియు బి రెండు కూడా సరైనటువంటి ఆన్సర్లే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో మానవ అభివృద్ధి సూచికలో చేర్చబడనిది ఏది? ఆప్షన్స్: సామాజిక అసమానత, అక్షరాస్యత, శిశు మరణాలు, ఆయుర్దాయం. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDIను UNDP 3 ప్రధాన ప్రమాణాల ఆధారంగా గణిస్తుంది. అవి వచ్చేసి ఆయుర్దాయం, అక్షరాస్యత అనగా సగటు విద్యా సంవత్సరాలు, అదేవిధంగా వ్యక్తికి లభించేటువంటి ఆదాయం. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి 1 సామాజిక అసమానత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ పోషకాహార సంస్థ ఉన్నటువంటి నగరం ఏది? ఆప్షన్స్: బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్, న్యూఢిల్లీ. ఆన్సర్ 3. ఇది హైదరాబాద్ లోని తార్నాకలో ఉంది. ఇది ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలో ఉంది. ఇది పోషకాహార పరిశోధనలో ప్రధాన పాత్ర వహిస్తుంది. శిశు పోషణ డైట్ గైడ్ లైన్స్ ను రూపొందిస్తుంది. దేశ ఆరోగ్య విధానాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఇది 1918లో స్థాపించబడినటువంటి పురాతన సంస్థ. ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ఆప్షన్స్: అంతర్జాతీయ వాణిజ్యాన్ని పరిశీలించడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించడం, ప్రపంచంలో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడం, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం, అభివృద్ధి చెందని దేశాలకు మెరుగైన జీవన నాణ్యతను అందించడం. ఆన్సర్ చూద్దాం. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఎయిమ్ వచ్చేసి స్వేచ్ఛ, నిష్పక్షపాత వాణిజ్యం, అదేవిధంగా టారిఫ్లను తగ్గించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. సభ్య దేశాల మధ్య వాణిజ్య వివాదాలను పరిష్కరిస్తుంది, అదేవిధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది, అదేవిధంగా ప్రపంచ వ్యాపార నియమాలను కూడా ఇది రూపొందిస్తుంది. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి సగటున రోజుకు ఆహార ధాన్యాల లభ్యత క్రింద ఇచ్చిన వాటిలో దీనికి సమానంగా ఉంటుంది. ఆప్షన్స్ వచ్చేసి: సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు డివైడెడ్ బై జనాభా. రెండవది, సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు డివైడెడ్ బై జనాభా. జనాభా డివైడెడ్ బై సంవత్సరానికి లభ్యతలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు. జనాభా డివైడెడ్ బై సంవత్సరానికి లభ్యతలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 1 సంవత్సరానికి లభ్యతలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు డివైడెడ్ బై జనాభా అనే 365 లెక్కిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌజా, ఫులానీ, ఇగ్బో మరియు ఎరుబా అనే తెగలు ఈ ఆఫ్రికన్ దేశానికి చెందినవి. ఆప్షన్స్: కాంగో, నైజీరియా, సూడాన్, సౌత్ ఆఫ్రికా. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మనం ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 2 నైజీరియా. నైజీరియా అనేది పశ్చిమ ఆఫ్రికాలోని ఒక పెద్ద దేశం. ఇక్కడ వివిధ తెగలు, భాషలు, సంస్కృతుల వారు జీవిస్తున్నారు. హౌజా ఫులానీ ఉత్తరంలో, ఇగ్బో తూర్పున, ఎరుబా అనేది పశ్చిమాన ఉంది. ఆన్సర్ వచ్చేసి 2 నైజీరియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దిగువ ఇచ్చిన రంగంలో ఒకటి ఎటువంటి ప్రత్యక్ష వస్తువులను ఉత్పత్తి చేయదు. ఆప్షన్స్: సర్వీస్ సెక్టార్, ప్రైమరీ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సెకండరీ సెక్టార్. సేవా రంగము, ప్రాథమిక రంగము, తయారీ రంగము, ద్వితీయ రంగము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి సేవా రంగం. ఇది సేవలను మాత్రమే అందిస్తుంది. రవాణా, విద్య, బ్యాంకింగ్ ఇలాంటి సేవలను ఇది అందిస్తుంది. ఇదైతే వస్తువులను ఉత్పత్తి చేయదు, కానీ ఇతర రంగాల ఉత్పత్తికి ఇది సహకరిస్తుంది. ఆర్థిక అభివృద్ధిలో కూడా ఇది ఎక్కువ భాగస్వామ్యం కలిగి ఉంటుంది. రైట్ ఆన్సర్ సేవా రంగం.